ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 అక్టోబర్ మాసంలో 2వ తేదీ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఈ అక్టోబర్ 2వ తేదీ సంభవిస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రకృతి పైన మరియు ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మన భారతంలో కనిపిస్తుందా, ఇటువంటి విషయాలని ఈ ఒక వీడియోలలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఒక అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం అనేది రాత్రి 9:17 ప్రారంభమవుతుంది. అయితే గ్రహణకి సంబంధించిన పూర్తిగా స్పర్శ సమయం అనేది మధ్యరాత్రి, అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి 12:15 పూర్తిగా స్పర్శకాలం అనేది ఏర్పడుతుంది. ఈ ఒక గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. సూర్యగ్రహణం రాత్రి వేళ గనక వచ్చింది అంటే అది మన భారతంలో గోచరించదు. అదే చంద్రగ్రహణం కనుక పొగల పూట అంటే డే టైమ్ లో వచ్చింది అంటే ఆ గ్రహణం కూడా మన భారతానికి అన్వయించదు, కనిపించదు, గోచరించదు. అంటే ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యరాత్రి ఏదైతే రాత్రిపూట సూర్యగ్రహణం జరుగుతుందో ఇది మన భారతదేశంలో కనిపించదు. అయితే ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా దేశాల్లో, మెక్సికో దేశాల్లో, చిలీ దేశాల్లో, అర్జెంటీనా దేశాల్లో, బ్రెజిల్ దేశాలలో ఈ ఒక గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ ఒక గ్రహణం ఏర్పడేది స్పర్శ సమయం పూర్తిగా గ్రహణం పట్టేది మధ్యరాత్రి 12:15 ఈ ఒక సమయానికి మనం లగ్న కుండలి గనక వేసుకున్నట్లయితే మిథున లగ్నంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఒక సమయంలో అంటే ఏదైతే పూర్తిగా స్పర్శకాలంలో మనకి మిథున లగ్నం అని తెలిసింది, లగ్నంలోనే కుజుడున్నాడు. చతుర్థ స్థానంలో అంటే కన్యా రాశిలో గ్రహణం అనేది ఏ రాశి? కన్యా రాశి. ఈ ఒక కన్యా రాశిలోనే బుధుడు ఉంటున్నాడు, కేతు ఉంటున్నాడు, సూర్యుడు ఉంటున్నాడు, చంద్రుడు కూడా ఉంటున్నాడు. తర్వాత మనకి వ్యయస్థానంలో అంటే లగ్నాత్తు నేను చెప్తున్నాను, ఈ సమయానికి గ్రహణం ఏదైతే సమయానికి ఏర్పడుతుందో మిథున లగ్నం, వ్యయస్థానంలో అంటే వృషభ రాశిలో గురువు గారు ఉంటున్నారు, మీన రాశిలో రాహు, కుంభ రాశిలో శని భగవానుడు వక్రించి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ గ్రహణ ఈ ఒక కన్యా రాశిలో ఏర్పడుతుంది, మిథున లగ్నంలో ఏర్పడుతుంది కాబట్టి ప్రకృతి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున లగ్నం, లగ్నాత్ కేంద్ర స్థానాల్లో అంటే చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రయాణాలకి సంబంధించింది అంటే అపఘాతాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అది ప్లేన్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, మొత్తానికి ప్రయాణాలలో ఎక్కువగా అవఘడలు, ప్రమాదాలు కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక గ్రహణం అయిపోయిన 3 నెలల పాటు ప్రకృతి పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అగ్నికి సంబంధించినది అంటే నిప్పుకి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు. లగ్న కేంద్ర స్థానాలలో పాపగ్రహాలు, అందులోన లగ్నంలో కుజుడు ఉంటున్నాడు. ఆ కుజుడు చతుర్థ దృష్టితో మళ్ళీ కన్యా రాశిని చూస్తున్నాడు. గ్రహణమయ్యే సమయంలో కుజుడి దృష్టి కూడా చతుర్థ స్థానము అంటే గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో కన్యా రాశికి కుజుడి యొక్క దృష్టి ఉండడము, కన్యా రాశిలోనే సూర్యుడు కేతుగ్రస్తుడవడము, ఇక్కడ ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అయ్యే సూచనలు, నిప్పుకి అంటే అగ్ని అని అంటాం, అగ్ని ప్రమాదాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ అంటే పవర్ కి సంబంధించినది, కరెంట్ కి సంబంధించిన అవఘడలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత ఈ ఒక చతుర్థ స్థానంలో కేతుగ్రస్తుడయ్యి సూర్యుడు ఉండడము, తర్వాత కుజ దృష్టి ఉండడం అనేది ఎక్కువ కంటికి సంబంధించిన రోగాలు ఎక్కువ సూచనలు ఉంటాయి ప్రజలకి. తర్వాత ఈ యొక్క లివర్కి సంబంధించిన ఒక ఆరోగ్యం పట్ల ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రజలకు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత రాజకీయ క్షేత్రంలో ఎక్కువగా ఒడిదొడుకులు, ఇబ్బందులు, మానసికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజకీయ క్షేత్రంలో కూడా ఇబ్బందులు, ఒడదొడుకులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. ఇక మీద ఒక 3 నెలల పాటు చాలా ఇబ్బందులు రాజకీయ క్షేత్రాలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అది వాళ్ళ జాతకాల బట్టి ఉంటుందండి. ఇక్కడ పర్టికులర్ పర్సన్ అని కాదు, గోచారం ఇది. గోచారంలో రాజకీయ క్షేత్రంలో వాహనానికి సంబంధించిన ప్రమాదాలు,
తర్వాత హెల్త్కి సంబంధించిన ప్రమాదాలు, అంటే ఎక్కడ చూసినా కూడా ఒక మనశ్శాంతి లోపిస్తుంటుంది. ఎందుకంటే లగ్నాత్ చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అంటే ఎక్కడ చూసినా మానసికంగా ఇబ్బందులు, ప్రజలలో ఒక ద్వేషం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి చూడొచ్చు ఈ ఒక గ్రహణం వలన. అంటే ఈ గ్రహణం అనేది మిథున లగ్నం కన్యా రాశిలో అంటే కన్యా రాశిలో గోచరిస్తుంటుంది కాబట్టి కుజుడి దృష్టి కూడా చతుర్థ స్థానం అంటే కన్యా రాశిలో ఉండడము, ఆ రాశిలోనే గ్రహణం అనేది ఏర్పడడం అనేది కాస్త ఒడిదొడుకులు, ఇబ్బందులు ఇలాంటి సూచనలు నేను ఏదైతే ఇప్పుడు ఇంతసేపు చెప్పానో ఆ ఒక విషయంలో ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయండి. తర్వాత ప్రజల్లో ఒక స్వార్థం అనేది ఇంకా పెరిగే సూచనలు ఉంటాయి. ఎక్కడ చూసినా గొడవలు, మనశ్శాంతిగా ఉండలేకపోవడము, రాజకీయ క్షేత్రంలో ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహణం అయ్యే సమయానికి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం అనేది సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి కాస్త బాగుంటుంది. తర్వాత ఈ యొక్క శుక్రుడు రాహు నక్షత్రంలో ఉండడం వలన ఇక్కడ రాహు కూడా మనకి కేంద్ర స్థానంలో రావడము, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమా రంగంలో శుక్రుడు ఉండడం అనేది మంచిదే, బట్ ఆయన రాహు నక్షత్రంలో ఉండడము, కేంద్ర స్థానంలో ఉండడం అనేది సినిమా క్షేత్రంలో ప్రముఖులు ఎవరైనా కొంతమందికి ఏదైనా కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి, గోచరిస్తున్నాయి. అంటే ఈ లగ్నం బట్టి మనము ఇక్కడ చెప్పడం జరిగిందండి. అంటే మనకి ఇండియాలో, భారతంలో కనిపించడం లేదు, అవుట్ ఆఫ్ కంట్రీలలో అమెరికా లాంటి దేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రహణం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితులు ఏర్పడతాయని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో గ్రహణం అంటే కన్యా రాశిలో 6వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. శత్రువులు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క గ్యాస్ట్రిక్ లాంటిది ఇష్యూస్ ఫేస్ చేయడానికి కూడా అవకాశాలు వస్తాయి. తర్వాత ముఖ్యంగా ఉద్యోగం విషయంలో అయితే ఇబ్బందులు ఉండవు వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి గ్రహణం వలన. అయితే ఆరోగ్యం విషయంలో 6వ స్థానంలో జరుగుతుంది కాబట్టి కేతుగ్రస్తుడవడము, అక్కడే 6వ ఇంటి అధిపతి కూడా అక్కడే ఉండడం అనేది కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి చూడండి, పంచమ స్థానంలో ఈ యొక్క గ్రహణం అనేది సంభవిస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో ఉండడం అనేది చతుర్థాధిపతి పంచమ స్థానంలో. కొద్దిగా సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా సమాజంలో ఈ యొక్క గ్రహణం అయిన తర్వాత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కాస్త కుజ దృష్టి కూడా పంచమ స్థానంలో ఉండడం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళే సూచనలు ఉంటాయి. దాన్ని తగ్గించుకుంటే మంచిది. తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందులోన లివర్ కి సంబంధించినది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, మానసికంగా ఇష్యూస్ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. వృథా కోపం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాము అనేంత కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క తృతీయ స్థానంలో జరిగినప్పటికీ ఈ యొక్క సూర్యుడు తృతీయ స్థానంలో నవమ దృష్టి, అంటే పితృకారకుడైన సూర్యుడే తృతీయ స్థానంలో ఉంటూ నవమ దృష్టితో చూడడం అనేది కాస్త వీళ్ళ తండ్రికి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా సూచనలు ఉంటాయి. ఆర్థిక విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ గ్రహణం అయిన తర్వాత. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎవరితో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఏదో ఒక భారం అనేది మీ ఒక మానసిక పైన, అంటే మైండ్ పైన ఒక భారం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితి ఆ ఒక గ్రహణం ఒక సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఒక గ్రహణం అయిన తర్వాత ఒక దాదాపు 20 రోజుల పాటు ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రాష్ట్రాధిపతికే గ్రహణం పడుతుంది కాబట్టి కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు, ఆర్థికంగా డబ్బుకి చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలోనే గ్రహణం సంభవిస్తుంది. పైగా కుజుడు కూడా కన్యా రాశిని చూడడం అనేది ఇంకా ఒత్తిడి ఎక్కువ అయ్యే సూచనలు, మైగ్రేన్ లాంటిది, హెడేక్ లాంటిది
కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. నిద్రాభంగము ఎక్కువయ్యే సూచనలు, తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు, ఉద్యోగం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. నమ్మిన వాళ్ళ దగ్గరనే మోసపోయే సూచనలు ఉంటాయి. నిద్రాభంగము, సరే వేళకు ఆ భోజనాలు చేసుకోలేని పరిస్థితి. అయినా రాష్ట్రాధిపతి శుక్రుడు రాశిలోనే ఉండడం అనేది కొంచెం వాటి నుంచి బయటపడే ఒక మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క గ్రహణం సమయంలో. ఇక్కడ ముఖ్యంగా వ్యయస్థానంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పైన, లాభాధిపతి వ్యయస్థానంలో రాహు దృష్టిలో కేతు గ్రహస్థం అవ్వడం అనేది నమ్మిన వారిచ్చేనే మీకు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే ఇక్కడ దశమాధిపతి లాభస్థానంలో ఉంటూ పంచమ స్థానంలో ఉంటున్న రాహు దృష్టి ఉండడం ఈ ఒక సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎక్కువ అంటే బ్లైండ్గా అందరినీ నమ్మే ఒక సూచనలు వస్తాయి. సో నమ్మకుండా మీరు ఎంత కావాలో అంత నమ్మి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిగతా పెద్దగా మేజర్గా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి దశమ కేంద్రాలలో మనకి ఇక్కడ కుజ తర్వాత సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీళ్ళు కూడా తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా ఇక్కడ ముఖ్యంగా తండ్రి ఒక ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగం విషయంలో కూడా ఒడిదుడుకులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మానసిక ప్రశాంతత కోల్పోవడానికి ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటారు. ఉద్యోగం చేసే చోటు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనేంత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో ఇక్కడ మీరు ఇబ్బంది పడకుండా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తదుపరి రాశి ఇక్కడ మకర రాశి. మకర రాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోండి. చేసే పనుల్లో జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత ప్రతి పనుల్లో కూడా కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మీ సంతానం పట్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ అష్టమ స్థానంలో గ్రహణం గోచరిస్తున్నది కాబట్టి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఆకస్మికంగా లివర్కి సంబంధించిన ఇష్యూస్, ఆకస్మికంగా స్కిన్కి సంబంధించిన ఇష్యూస్, ఆకస్మికంగా ఆర్థిక విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి కాబట్టి తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి లగ్న కేంద్రాలలో మనకి చతుర్థ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. గృహంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిని ప్రవేశం చేసుకోకుండా చూసుకోండి. నా భర్తకు కొంచెం నచ్చ చెప్పండి అని పిలుచుకొని రావడము, వాళ్ళు ఇబ్బంది పెడతారు. మీరు అలా చేస్తే ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరాదు. మీరే సర్దుకోపోవాలి. సో అలా అయితే మీకు కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని తెలుసుకోవడానికైతే ముఖ్యంగా సూర్యగ్రహ మంత్రం జపాకుసుమ సంకాశం కాష్టపీయం మహాదిత్యం తమోర్హ్యం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం ఓం నమ సూర్యగ్రహ దేవతాభ్యో నమః శాంతిం శాంతిం శాంతి అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ గ్రహణమైన మరుసటి రోజు సూర్యుడికి అభిషేకాలు యథాశక్తి శివుడికి అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమలు ఉలవలని నానబెట్టేసి ఎద్దులకి అంటే బెల్లంతో కలిపి ఎద్దులకో ఆవులకో తినిపించడానికి ప్రయత్నం చేసుకోవడానికైతే కాస్త రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.